సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పేరు భారత టీవీ న్యూస్ చరిత్రలో ఒక మైలురాయి. టీవీ న్యూస్ అంటే కేవలం వార్తలు కాదు, ఆలోచన, విశ్లేషణ, ప్రశ్నల సంస్కృతిగా నిరూపించిన వ్యక్తి. అతనే ప్రణయ్ రాయ్. దూరదర్శన్లో ది వరల్డ్ దిస్ వీక్ వంటి కార్యక్రమాలతో భారత ప్రేక్షకులకు అంతర్జాతీయ రాజకీయాలు, గ్లోబల్ ఈవెంట్స్ను సులభంగా అర్థమయ్యే విధంగా చూపించిన వ్యక్తి. ఆ తర్వాత ఎన్డీటీవీ ద్వారా భారత టీవీ జర్నలిజానికి కొత్త స్టాండర్డ్ తీసుకొచ్చారు. కానీ ఈ రోజున అదే ప్రణయ్ రాయ్ తన జీవిత కృషిని కార్పొరేట్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వ్యక్తి పతనమా, లేక భారతీయ మీడియా వ్యవస్థ మారిన విధానమా? అదే ఈరోజు విశ్లేషణ. ఈ అంశాలన్నీ మనకు చెప్పడానికి మనతోటి ఉన్నారు డాక్టర్ వివేలేని శాస్త్రి గారు, ఆర్థికవేత్త, జ్యూరిస్టు. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. అదండి, ఇప్పుడు ఈ ప్రణయ్ రాయ్ అనే ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రణయ్ రాయ్ ఎందుకంటే ఇప్పుడు తరం వాళ్ళకి చాలా మంది తెలియదండి. ఒకప్పుడు దూరదర్శన్లో ఆయన కాంట్రాక్ట్ తీసుకుని చెప్పటము, ఎన్నికల విశ్లేషణ ఎలా మొదలైంది అనేది ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తారు. ఆయన ప్రత్యేకత ఏంటి దూరదర్శన్లో? తప్పకుండా అండి. ప్రణయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అండి, ఆయన బ్యాక్గ్రౌండ్ సాంప్రదాయ జర్నలిస్ట్కి వ్యతిరేకంగా ఉండేదండి. ఎంచేతంటే ఆయన బై ప్రొఫెషన్ చార్టర్డ్ అకౌంటెంట్, అంతేకాకుండా సైకాలజీ నేపథ్యంలో చదువుకున్న వ్యక్తి. అతనికి ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కారణం అయితే ఏంటి, సైకాలజీ నేపథ్యం అయితే ఏంటి, ఈ డేటా అండ్ బిహేవియర్ అండర్స్టాండింగ్లో స్ట్రాంగ్ గ్రిప్ ఉండేది ఆ రోజుల్లో. ఎప్పుడైతే దూరదర్శన్లో మనకి మూస పద్ధతిలో ప్రోగ్రామ్స్ ఉండేవో, అక్కడ డేటా అనాలిసిస్ చేయాలన్నా, బిహేవియర్ అండర్స్టాండింగ్ తెలుసుకోవాలన్నా, లేకపోతే బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలన్నా, డేటా అనాలిసిస్ చేయాలన్నా భారతదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి పేరు ప్రణయ్ రాయ్. ఆ ప్రణయ్ రాయ్ ఇనీషియల్గా ప్రైవేట్ టీవీలు మన ఇండియాలో లేనప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఒక మేధావిగా ఈ డేటా అండ్ బిహేవియర్ గురించి తెలిసిన వ్యక్తిగా దూరదర్శన్లో ఈ ఎలక్షన్ అనాలిసిస్ చేస్తుండేవాడు. సిఫాలజిస్ట్ కింద ఎలక్షన్ అనాలిసిస్ చేస్తూ ఉండడమే కాకుండా న్యూస్ దిస్ వీక్ అని చెప్పి ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ ని నడుపుతూ ఉండేవాడు అనమాట. ఆ రెగ్యులర్ ప్రోగ్రామ్ న్యూఢిల్లీ టెలివిజన్ కంటెంట్ ఇస్తున్నట్టుగా దాన్ని ఆ కంపెనీ అప్పటి నుంచి ఉందన్నమాట. అలా ఉన్న సందర్భంలో అతను తీసుకొచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే, అంతవరకు ఇటు హిందీ అటు అంతవరకు కూడా ఛానల్స్ లో డిస్కషన్స్ అయినా ఏమైనా కానీ కూడా అరుపులు పెడబబ్బులు, ఇటు యాంకర్లు అటు జవాబులు చెప్పేవాళ్ళు కూడా ఒకరితో ఒకరు దెబ్బలాడుకోవడం, అక్కడ పార్టీల్లో పార్టీ ప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు దెబ్బలాడుకోవడం, అంటే గందరగోళ పరిస్థితి తీసుకొచ్చి అసలు ఆ డిస్కషన్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ రోజుల్లోనే ప్రణయ్ రాయ్ ఒక కొత్త ట్రెండ్ పట్టుకొచ్చాడు. ఆ ట్రెండ్ ఏంటంటే, న్యూస్ అంటే అరుపులు కాదు, న్యూస్ అంటే ఒక విధమైన అర్థంతో కూడిన డిస్కషను, న్యూస్ అంటే ప్రశ్నించి దానికి తగ్గ సమాధానం ప్రజలకి మేలు కలిగేటట్లుగా అటువంటి ప్రశ్నలు ఉండాలి అనేటువంటి ఒక ట్రెండ్ పట్టుకొచ్చిన వ్యక్తి, ట్రెండ్ సెట్టరు ప్రణయ్ రాయ్. అందుకే అతన్ని డిస్టింక్ట్ గా చూసి ఎలైట్ మైండ్ సెట్ ఉన్న జర్నలిస్ట్ గా గుర్తింపు ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే అతను కొనసాగుతూ వచ్చాడు. దూరదర్శన్లో కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ తర్వాత స్టార్ న్యూస్ కూడా పూర్తి టీంతో కంటెంట్ ప్రొవైడ్ చేశాడు కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత స్టార్ న్యూస్ తమకి తాముగా మ్యాన్ పవర్ ని ఉంచుకుంటా ఉన్న సందర్భంలో ఇతను విడిపోయి ఎన్డీటీవీ స్టార్ట్ చేసి అతని ఎన్డీటీవీ నేపథ్యంలో అతని ప్రయాణం కొనసాగించడం జరిగిందండి. వరల్డ్ దిస్ వీక్ ప్రోగ్రామ్ భారత టీవీ న్యూస్ పై ఎలాంటి ప్రభావం చూపించిందండి? చాలా గొప్ప ప్రభావం చూపించింది చెప్పాలండి. ఎందుచేతంటే వరల్డ్ దిస్ వీక్ అంటే భారత్ టీవీలో మొదటి గ్లోబల్ పర్స్పెక్టివ్. అంతవరకు మన ఇండియన్స్ కి గ్లోబల్ పర్స్పెక్టివ్ వినాలంటే రేడియోలో బీబీసీ వినేవారు. అంతేకాకుండా కొలోన్ డాష్ అంటే అది జర్మనీ నుంచి వచ్చేది, ఆ న్యూస్ వినేవారు. అవి రెండు తప్పిస్తే మనకి వేరే ఇతరమైన ఇది లేదు. అటువంటి నేపథ్యంలో ఇతను ఒక వీక్ లో క్యాప్సులేటెడ్ ప్రోగ్రామ్ లో మొత్తం భారత్ టీవీలో మొదటి గ్లోబల్ పర్స్పెక్టివ్ పట్టుకొచ్చిన వ్యక్తి ప్రణయ్ రాయ్ కింద చెప్పచ్చు. అంతేకాకుండా విదేశీ రాజకీయాల్ని భారతదేశంలో పరిచయం చేసిన వ్యక్తి కింద చెప్పచ్చు. అంతేకాకుండా యుద్ధాలు ఏ విధంగా జరుగుతున్నాయి బయట ప్రపంచంలో, డిప్లొమసీ ఏ విధంగా వర్క్ చేస్తోంది అనేటువంటి అనాలిసిస్ చేయడం, అదేవిధంగా వరల్డ్ ఎకానమీ గురించి ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా కూడా అతన్ని మనం చూడొచ్చు.
అప్పటి వరకు భారత్ టీవీ అనేటువంటిది లోకల్ ఛానల్గా ఉండేది. కానీ ప్రణయ్ రాయ్ భారత ప్రేక్షకుడికి ప్రపంచం ఎలా ఆలోచిస్తుంది అనేటువంటి ఒక కొత్త కోణం చూపించాడు. అది భారత్ టీవీ జర్నలిజంలోనే ఒక విధమైన ఇంటలెక్చువలైజేషన్ అనేటువంటి ఇరాగా మనం చెప్పచ్చండి. అదే అండి. ఇప్పుడు ఎన్డీటీవీ అనేది కొత్తగా పుట్టిన తర్వాత భారత టీవీ న్యూస్ని ఏ రకంగా మార్చింది? ఎటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందండి? ఎన్డీటీవీ అంటేనే ఒక సాఫ్ట్ టోను, ఫ్యాక్ట్ డ్రివెన్, యాంకర్ హీరో కాదు, కథ హీరో, స్టోరీ లైన్ హీరో అనే విధంగా నడిపించేవారు. అది వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఎందుచేతనంటే నేను కూడా ఎన్డీటీవీ పుట్టినప్పటి నుంచి కూడా అది 2012 దాకా కాన్స్టాంట్ గా ఎన్డీటీవీలో ఎపియర్ అవుతుండేవాడిని. ఓకే, ప్రైమ్ ప్రోగ్రామ్స్ లో. సో అక్కడ ఎలా ఉండేదంటే డిసిప్లిన్ ఎలా ఉండేదంటే సాఫ్ట్ టోను, ఫ్యాక్ట్ డ్రివెన్, యాంకర్ అనేటువంటి వాడు హీరో కాదు, అక్కడ వచ్చిన గెస్ట్ అతను చెప్పే మాటలు వాళ్ళు కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పిలిచేవారు. వాళ్ళు మాట్లాడే మాటలు అవి హీరోగా కంటెంట్ గా ముందుకు వస్తూ ఉండేవి. అయితే ఎన్డీటీవీ అనేటువంటిది చాలా మంది టీవీ జర్నలిస్ట్ కి ఒక స్కూల్ గా ఉండేది. అంతేకాకుండా ఇది ఎన్డీటీవీ అనేటువంటిది దాని థీమ్ ఎలా ఉండేదంటే మనం అధికారం చుట్టూ వెళ్ళకూడదు, అధికారం కోసం పాకులాడకూడదు, అధికారులతో మనం కుమ్మక్క అవ్వకూడదు, మనం సత్యాన్ని ఫాలో అవ్వాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ గా ఉండేది. కానీ ఈ మోడల్లో ప్రాణారా ఎదుర్కొన్న వ్యతిరేకతలు అవ్వచ్చు, నెగటివ్స్ అవ్వచ్చు. అవేంటంటే ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఏదైనా న్యూస్ రాబట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అతను జంకేవాడు కాదు, ఏదో విధంగా పట్టుకొచ్చి ఆ డబ్బుల్ని టీవీ ఛానల్ మీద పెడుతూ ఉండేవాడు. అదేవిధంగా ఈ ఛానల్స్ లో టిఆర్పి, ఇవి సత్యాన్ని అన్వేషించే ఛానల్స్ కాబట్టి టిఆర్పి అనేటువంటిది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ, ఒక రోజు ఎక్కువ, రోజు తక్కువ, ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ ప్రోగ్రామ్స్ కి నాణ్యత, క్వాలిటీ ఎక్కువగా ఉంటూ ఉండేది. అంతేకాకుండా మాస్ అప్పీల్ తక్కువైనప్పటికీ కూడా ఇలైట్ అండ్ క్లాస్ అప్పీల్ ఎక్కువగా ఉంటూ ఉండేది ఈ ఎన్డీటీవీ ప్రోగ్రామ్స్ కండి. ఓకే. ఇప్పుడు ప్రణయ్ రాజకీయ వైఖరి గురించి ఎప్పుడూ ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన సిపిఎం నాయకుడు, ఈయన ప్రకాష్ కరత్ ఇద్దరు కూడా తోడలుళ్ళు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈయన లెఫ్ట్, రైట్, సెంటర్ అనే ట్యాగ్స్ ఇప్పుడు ఎన్డీటీవీ వచ్చాకే రాజకీయాల్లో ఎక్కువగా బాగా జర్నలిజంలో ఎక్కువ ప్రతిఫలించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈయన ఈ రాజకీయ వైఖరి గురించి ఏం చెప్తారు? ప్రణయ్ రాజకీయ వైఖరి, అది ఆయన కెరీర్ మీద చూపించిన ప్రభావం. గొప్ప ప్రశ్న అండి. ఎందుచేతనంటే భారతదేశంలో మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడా అధికార పార్టీ యొక్క లైన్నే తీసుకుని ముందుకెళ్తూ ఉండేవారు. అధికార పార్టీని వ్యతిరేకించి న్యూస్ రాద్దాం అనేటువంటి డేరింగ్, డాషింగ్ అనేటువంటిది చాలా మందిలో ఉండేది కాదు. తక్కువ మంది, కొంతమంది ప్రయత్నించేవారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా అబ్స్టాకిల్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి నేపథ్యంలో గొంతు విప్పి మాట్లాడడం, రైట్ వింగ్ థాట్స్, లెఫ్ట్ వింగ్ థాట్స్, సెంటర్ వింగ్ థాట్స్ అన్నిటినీ కూడా ప్రజెంట్ చేయడం ఒకే టీవీ ఛానల్ ద్వారా అనేటువంటి ప్రవేశపెట్టిన వ్యక్తిగా మనం ప్రాణాయాన్ని చెప్పాలి. ఎందుచేతంటే ఆయన భార్య కుటుంబంలో బృందా కారాత్ వంటి నాయకులు ఉండడం వల్ల అతనికి లెఫ్ట్ ట్యాగ్ పడింది అనమాట. అంతేకాకుండా నిజంగా ప్రణయ్ రాయ్ చూసినట్లయితే ప్రభుత్వ వ్యతిరేకి కాదు, కానీ అతను పవర్ కంటే జులుంకి, అజమాయిషీ చేయడానికి, అన్యాయం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా పనిచేసేవాడు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ కూడా వారిని ప్రశ్నించడమే, అంటే సహేతుకంగా ప్రశ్నించడం అనేటువంటిది ఆయన ధర్మంగా పెట్టుకున్నాడు. ఈ దేశంలో న్యూట్రల్ గా ఉండడం కూడా ఒక రాజకీయ వైఖరిగా మారిపోయిన నేపథ్యంలో అసలు లెఫ్టిజం ఏంటి, ఈ రైటిజం ఏంటి, ఈ సెంట్రిస్ట్ గా ఎలా ఉంటారు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఆలోచన దేశ ప్రజల మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అనేటువంటి భావనల్ని, అనేటువంటి థింకింగ్ ని ప్రవేశపెట్టిన ఒక వ్యక్తిగా మనం ప్రణయ్ రాయ్ని చూడాలి. అతని రాజకీయ ట్యాక్స్ ఆఫ్ కోర్స్ కొంతమంది అతన్ని లెఫ్టిస్ట్ గా అభివర్ణించేవారు, కొంతమంది ఏమనివారంటే అతను లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, అతనికి సెపరేట్ గా ఒక ఎజెండా ఉంది అని చెప్పి అంటూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ కూడా
బేసిక్గా అతను ప్రభుత్వ వ్యతిరేక మాత్రం కాదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు అన్ని విషయాల్లోనే భయపడకుండా. అది అదండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఆయన ఖర్చుకి వెనకాడేవాడు కాదని చెప్పేసి చెప్పారు. అంటే ఒక ఉమ్, జర్నలిస్ట్గా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూపించడం వేరు, బిజినెస్ మేనేజ్ చేయటం వేరు. చాలామంది జర్నలిస్టులకి ఈ విషయంలో ఆ, వాళ్ళకి అనుభవం ఉండదు. అట్లాగే ఉమ్, ఇప్పుడు ఈయన ప్రణయ్ రాయి, ఆయన వైఫ్ రాధికా రాయి ఈ పెట్టుబడులు ఉమ్, సమీకరించడం వీటన్నిటిలో వాళ్ళకి అనుభవ రాహిత్యం వలన కానీ ఏదైనా కానీ ఈడీ సిబిఐ కేసులు అంటే ఓ పక్కనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటము. ఇప్పుడు ఆ ఉమ్, రోజుల్లో మోడీ కూడా వీళ్ళని టార్గెట్ చేశాడని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఉమ్. ట్రాప్లో అసలు ఎలా పడ్డాడు ఆయన? ఈ సిబిఐ ఈడీ కేసులు ఎందుకు ఆయన మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది? గొప్ప ప్రశ్న అండి. ఇక్కడ ఏంటంటే మోడీ వేవ్ నడుస్తున్న సందర్భంలో ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా ఇండియాలో ఒక ప్రో యాక్టివ్ అప్రోచ్ మోడీ మోడీ వైపు తీసుకున్నట్లయితే, ఇతను తీసుకున్న లెఫ్టిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే సెంట్రలిస్ట్ లెఫ్టిస్ట్ రైటిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఆ అప్రోచ్ వల్ల ఇతనికి కొంత ముద్ర ఏమని ఏర్పడిందంటే, ఇది కాంగ్రెస్ ఛానల్ అన్నట్టుగా ఒక ముద్ర ఏర్పడింది. ఆ ముద్ర ఏర్పడడంతో అసలు ఛానల్స్ ఏవి ప్రాఫిట్గా లేకపోతున్నప్పటికీ కూడా ఇతను పెద్ద పెద్ద శాలరీస్ ఇచ్చి విదేశాల్లో చదువుకున్న జర్నలిస్టులను పట్టుకొచ్చి, మన ఇండియన్సే విదేశాల్లో చదువుకున్న జర్నలిస్టులను పట్టుకొచ్చి ఇంత క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటివి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఏం దొరికిందంటే, ఇతనికి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చాయి. ఆ ఫండ్స్ వచ్చినప్పుడు ఇతను చేసిన చిన్న తప్పల్లా ఏంటంటే, రెగ్యులేటరీ అప్రూవల్స్ తీసుకోకుండా ఆ ఫ్లోస్ వచ్చేసేసాయి. అంటే మీరు ఇతని అకౌంట్లోకి ఫారెన్ ఫ్లోస్ వచ్చాయి. ఆ ఫారెన్ ఫ్లోస్కి మన ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలి, రెగ్యులేటరీ అప్రూవల్ తీసుకోవాలి. ఆ రెగ్యులేటరీ అప్రూవల్స్ లో ఇతనికి కొద్దిగా జాప్యం అనేటువంటి జరిగింది, చేయలేదు, వెంటనే చేయలేదు. అయితే అటువంటి వాటికి కాంపౌండింగ్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ కాంపౌండింగ్ చేసుకోవచ్చు ఒకవేళ లేట్ అయినప్పటికీ కూడా. కానీ ఇతని విషయంలో ఎలా అయిందంటే అదొక విధమైన బ్లాక్మెయిల్ టాక్టిక్ కింద మారిపోయింది. ఎందుచేతనంటే ఇతను ఒక్క ఛానలే ధైర్యంగా నిలబడి ఒక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి ఛానల్ గా మిగిలిపోయింది. ఈ రావిష్ కుమార్ అయితేనేంటి, ఇటువంటి వాళ్ళంతా కూడా దీంట్లో ఉండేవారు అనమాట. వీళ్ళు బర్కాదత్ అయితేనేంటి, ఇటువంటి వాళ్ళంతా దీంట్లో ఉండి వీళ్ళు ఈ అడిగే క్వశ్చన్లు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేవి అధికార డిస్పెన్సేషన్ కి. దాని మూలంగా ఇది ప్రేరణారాయ్ చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, కానీ వాళ్ళు ఆ కల్చర్ లో పెరిగారు కాబట్టి ఆ విధంగా ప్రశ్నించేవారు. కానీ వాళ్ళకి వ్యతిరేక ఎజెండా అంటూ ఏం లేదు. కానీ ఇది ప్రేరణారాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్స్ లో ఇతన్ని ఈ ఈడీ సిబిఐ ట్రాప్లు వేయడంతో, ఆ ట్రాప్స్ లో ఏంటంటే ఇతనికి ఆ డాక్యుమెంటేషన్ సపోర్ట్ లేకపోవడంతో ఇతను ఒకనొక సున్నితమైన పరిస్థితుల్లో ఇంకా దీంట్లో తప్పుకోవడమే బెటర్ అనుకుంటున్న టైంలో మళ్ళీ అక్కడ వచ్చి కొన్నది ఎవరంటే అదాని గ్రూపే వచ్చి, దీని పేరేంటి, ఈ కంపెనీలో స్టేక్ తీసుకుని ప్రేరణారాయ్ని ఆ టీవీ నుంచి వదిలించుకోవడం అంటే అంటే జరిగిందండి. ఇప్పుడు ఆదాని ఎన్డీటీవీకి అమ్మటం వెనుక కూడా వీళ్ళు ఏదో కొన్ని షేర్లు తాకట్టు పెడితే వాటిని మోసపూరితంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవటము అట్లా కరెక్ట్, చేశారని చెప్తారు. ఆ వివరాలు చెప్తారు. కరెక్ట్. అంటే ఏంటంటే ఫారెన్ ఫినాన్షియర్స్ కి డబ్బుల కోసం అతను తన షేర్స్ ని ప్లెడ్జ్ చేసినప్పుడు, మార్ట్గేజ్ ప్లెడ్జ్ చేసినప్పుడు, ఆ ప్లెడ్జ్ లో ఏమైందంటే ఆ కంపెనీ ఫ్రంట్ అండ్ కంపెనీ ఎవరు అనేది, ఆ కంపెనీకి వెనకాల ఎవరున్నారు అనేటువంటి తెలియకుండా పాపం వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకున్నారు. కానీ ఆ వెనకాల ఏమైంది, ఏ షేర్స్ అయితే ప్లెడ్జ్ పెట్టాడో వాటి అండర్లైన్ లోన్ తీర్చకపోతే ఆ షేర్స్ ని కొనది ఎవరంటే అదాని గ్రూప్ కొన్నారన్నమాట. ఆ విధంగా అతను తన షేర్స్ ని కోల్పోవడం జరిగింది. ఆ విధంగా ఇండైరెక్ట్ గా కంట్రోల్ అనేటువంటిది అదాని గ్రూప్ కి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పాటు అక్కడ జరిగింది, ఈ ఫారెన్ లోన్ నేపథ్యంలో. సో ఆ విధంగా అతను కార్నర్ కాబడి ఆ మీడియాలో ఒక మొఘల్ కింద ఉండేవాడు, ఆ స్టేటస్ ని కోల్పోయాడు. ఇప్పుడు కూడా అతను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు రెగ్యులేటరీ సంస్థలు కొన్ని కేసులు ఆయన మీద పెట్టినప్పటికి కూడా ఆ కేసులు నిలబడలేదని చెప్తున్నారు. అట్లాగే నిన్న కోర్టులో కూడా అప్పుడు వీళ్ళ మీద కేసులు నిలబడిపోవడంతో ఆ శాఖకి పర్టికులర్ శాఖకి 1,00,000 2 లక్షల ఫైన్ కూడా వేసినట్టున్నారు కదా. అంటే ఇప్పుడు కేసులు అనేవి ఆయన మీద
ఒక రాజకీయ ద్వేషంతో పెట్టినయా? ఈ రాజకీయ వాతావరణం ఇవన్నీ కూడా ఎన్డీటీవీ మీద ప్రభావం చూపెట్టడం వల్ల ఈ కేసులు వచ్చినాయి అంటారా? నిజంగా చేసిన తప్పుల కంటే. అంటే అం- అంటే ఏమైంది ఏంటండి, 2007 నుంచి కూడా ఈ ఎన్డీటీవీ యొక్క ఫైల్స్ ని తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. వీళ్ళు వీళ్ళు చేసిన పని, వీళ్ళందరూ కలిసి ఈ ఫైల్స్ తీసుకుని వాట్ దే ట్రై టు ప్రూవ్ ఏంటంటే, రాధికా రాయ్ ప్రణయ్ రాయ్ అనే హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండేదన్నమాట. అంటే ఏంటి, ఆర్ఆర్పిఆర్ అని వారు అనమాట దాన్ని. ఆ కంపెనీ నుంచి వీళ్ళు స్ట్రింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 2007 నుంచి కూడా ఫారెన్ మనీ ఫ్లోస్ వీళ్ళకి వస్తున్నాయి. ఆ ఫ్లోస్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి విషయాల్లో మనీ లాండరింగ్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి అభియోగాల మీద వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే ఆ కేసులకేవి కూడా ఆధారాలు దొరక్కపోతుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఏమైందంటే, ఈయన 48 crores లోన్ తీసుకున్నాడు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. అది కట్టడంలో డిలే అయితే ఆ 48 crores ని కూడా తీసుకుని ఇతను మనీ స్విండిల్ చేశాడు అనేటువంటి ఒక అభియోగం మీద కూడా కేసులు నడిచాయి. అయితే మొత్తం ఇతని మీద 7 కేసులు పడ్డాయి. ఈ 7 కేసుల్లోనూ కూడా ఇతను క్లీన్ చిట్ దొరికేసింది. అన్నిట్లోనూ కూడా ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చేసేసింది. అయితే ఇప్పుడు మీడియా వర్గాలు విశ్లేషించేది ఏంటంటే, ఇతను ఎన్డీటీవీని అమ్మేశాడు కాబట్టి అదానికి ఇతని క్లీన్ చిట్ వచ్చింది, లేకపోతే ఇతని క్లీన్ చిట్ వచ్చేది కాదు అనేటువంటిది అనాలిసిస్ బాగా ఎక్కువగా మనం మీడియాలో వింటూ వస్తున్నాం అండి. అసలు ఇతను ఏ విధంగా ఈ ఈడీ సిబిఐ ట్రాప్ లో పడ్డాడు, ఏ విధంగా వీటిలన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేసాడు అనే దానికి అర్థం ఏంటంటే, ఎన్డీటీవీ అమ్మేయడమే ఒకటే దానికి సొల్యూషన్ గా, ఇతని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ గా అందరూ చెప్తూ వస్తున్నారండి. ఇప్పుడు ఆదాని గ్రూప్కి ఎన్డీటీవీ అమ్మటం అనేది ఈయన వ్యక్తిగత ఓటమా, లేకపోతే రాజకీయ ప్రతీకార చర్యకి ఈయన బలైపోయాడా, లేకపోతే కాలం మారిన దానికి సంకేతం అంటారా? అంటే మారిన డిస్పెన్సేషన్ లో ఇతను న్యూ రిక్వైర్మెంట్ ప్రకారం ఇతని ఐడియాలజీస్ ఫిట్ కాలేదు. అతని ఐడియాలజీస్ ఫిట్ కానప్పుడు టీవీని నడిపించాలంటే పెట్టుబడి పెడుతూనే ఉండాలి దాంట్లో. ఓకే, దాని నుంచి రాబడి తక్కువ ఉంటుంది, పెట్టుబడి పెడుతూనే ఉండాలి. ఆ పెట్టుబడికి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయగలగాలి. ఆ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయగలిగినప్పుడు ఎప్పుడైతే మనం ఎఫ్డిఐని ఓపెన్ అప్ చేసేస్తున్నామో కొన్ని సెక్టర్స్ లో, అఫ్ కోర్స్ ఇందులో కొంత ఫేసెస్ లో చేశారనుకోండి ఎఫ్డిఐ ఎలిజిబిలిటీని రిలాక్సేషన్. కానీ ఫారిన్ ఫండ్ అవసరం ఉంటుంది కదా. ఏం చేస్తుందంటే, ఇండియాలోనే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు పెట్టరు. ఇండియాలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు పెట్టినా కార్పొరేట్ ఇన్వెస్టర్లు పెడతారు, వాళ్ళు డిక్టేట్ చేస్తారు మీడియా యొక్క ఎజెండా ఏ విధంగా ఉండాలనేటువంటిది. అటువంటి నేపథ్యంలో ఇతడు ఇమ్మడలేకపోయాడు. ఆ ఇమ్మడలేకపోవడంతో ఒక కొత్త ఫినాన్సెస్ రైజ్ చేయలేకపోవడం అదొక విషయం అయితే, ఇంకొక విషయం ఏంటంటే మ్యాన్ పవర్ అంతా కూడా ఇతనితో గ్రో అవుతూ వచ్చింది. మొట్టమొదటి కాలం నుంచి కూడా 1998 ఆ ప్రాంతం నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు, విక్రమ్ చంద్ర అయితే అవనివ్వండి, ఈ బరకాదత్ అయితే అవనివ్వండి, వీళ్ళంతా కూడా అతనితో గ్రో అవుతూ వచ్చారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళంతా కూడా కాస్ట్ ఎక్కువ నేపథ్యంలోకి వెళ్ళారు. అయితే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని క్వశ్చన్ చేయడానికి లేదు. అదే విధంగా వాళ్ళని కాస్ట్ తగ్గించమని అడగడానికి కూడా అతను అడగడు, చార్టర్డ్ అకౌంటెంట్. ఆ నేపథ్యంలో అతను ఫినాన్షియల్ ట్రాప్ లో కూడా ఇరుక్కుపోవడం వలన ఇంకా వేరే మార్గాలు లేక ఇంకో పక్క నుంచి ఈ కేసులు అనేటువంటివి హ్యాంగింగ్ సోర్స్ కింద వస్తున్న సమయంలో అతనికి ఎగ్జిట్ అనేటువంటిదే ఒక మంచి సొల్యూషన్ గా కనిపించి అతను ఎగ్జిట్ చేయడం జరిగింది సార్. అంటే ఆయన ఎగ్జిట్ కావాలని అయ్యాడా, లేదా మోసపూరితంగా ఆయన నుంచి టీవీ లాక్కున్నారని చెప్పేసి చెప్తారండి? దానికి ఏమని చెప్తారు? దీనికి అన్ని కలిసి వచ్చాయి సార్. దీనికి అన్ని కలిసి వచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే ఫినాన్షియల్ స్వావలంబన లేకపోవడమే దానికి కారణం. ఫినాన్షియల్ స్వావలంబన లేకపోవడం మీడియా హౌస్ నడిపించడానికి అది కారణంగా మనం చెప్పాలి. అది ఎప్పుడైతే కారణం అయిందో ఆ కారణాన్ని అవతల వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఆ ఎన్కాష్ దాంట్లో ట్రాప్ లో పడిపోయి అమ్మేయాల్సి వచ్చింది. దాని మూలంగా ఈ కాలంలో మీకు ఇండివిజువల్ ఇండిపెండెంట్ జర్నలిజం అనేటువంటిది కొరవడింది. ఎన్డీటీవీ ఎప్పుడైతే అమ్ముడు పడిపోయిందో, ఇప్పుడు ఆ ఎన్డీటీవీలో పనిచేస్తున్న వాళ్ళే మీకు చాలా మంది ఈ యూట్యూబ్ లో ఎక్కువ వాళ్ళకి ఫాలోయర్స్ ఉన్నారు, ప్లస్ వాళ్ళకి ఎక్కువ వ్యూయర్షిప్ కూడా ఉంది.
వాళ్ళ డైలీ షోస్ ఒక టీవీ ఛానల్ షోస్ కింద నడుస్తూ ఉన్నాయి. సో అంటే ఇండివిజువల్ జర్నలిజం ఇంకా చావపోయినప్పటికీ కూడా ఉన్న డిస్పెన్సేషన్తో కాంప్రమైజ్ కాలేని వాళ్ళు యూట్యూబ్ని ఆసరాగా చేసుకుంటున్నారు. కానీ రెగ్యులర్ ఛానల్స్ ద్వారా ఏదైనా మెసేజ్ని చొప్పించాలంటే ఆ పరిస్థితులు నేడు లేవని మనం చెప్పాలి సార్. అంటే ఇండిపెండెంట్ మీడియా అనేది, ఇండిపెండెంట్ టెలివిజన్ మీడియా అనేది ఇక ప్రణయ్ రాయ్ తోటి, ఎన్డీటీవీ తోటి అంతమైపోయిందని చెప్పాలి. కరెక్ట్ సార్. ఎందుకంటే అసలు సూటిగా పాయింట్ చెప్తాను మీకు నేను. ఒక్కసారి మీరు పవర్ సెంటర్స్కు అసౌకర్యంగా మారితే ప్రస్తుతం డిస్పెన్సేషన్లో మీ బిజినెస్ స్ట్రక్చరు అతి సూక్ష్మంగా కూడా స్కాన్ అయ్యి మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బందిలో పడేసే అవకాశం ఉంటుంది. ఇది సర్వసాధారణ వ్యవస్థగా మారిన నేపథ్యంలో ప్రాణారా ఎగ్జిట్ చేయడం అనేటువంటిది అతనికి ఉత్తమం అనిపించింది. అలా చేశాడు కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడ్డాడు, లేకపోతే జైల్లో ఉండేవాడండి. అది 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 స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఇచ్చే ఆన్సర్. దాంట్లో ఇందులో ముందు బిజినెస్ డిస్ప్యూట్ కింద పట్టుకొస్తారు ఇష్యూస్ అన్నిటిని కూడాను, తర్వాత రెగ్యులేటరీ ఇష్యూలో పట్టుకొస్తారు, తర్వాత క్రిమినల్ యాంగిల్ పట్టుకొస్తారు. మీరు ఎవడు ఏ విధంగా ఈ బిజినెస్ ని కోల్పోయాడన్నా కానీ దానికి ఒక స్టడీ చేశాను నేను. ఆ స్టడీలో స్టెప్స్ ఏంటంటే, ముందుగా ఒక బిజినెస్ డిస్ప్యూట్ కింద మీకు కనిపిస్తుంది, తర్వాత ఏంటంటే అది రెగ్యులేటరీ డిస్ప్యూట్ అవుతుంది, తర్వాత అది క్రిమినల్ యాంగిల్ పట్టుకొస్తారు. ఆ క్రిమినల్ యాంగిల్ అనేటువంటి ప్రెషర్ కుక్కర్ లో ఎప్పుడైతే మనిషిని పెట్టేస్తారో వాడు తట్టుకోలేక ఇంకా బిజినెస్ నుంచి తప్పుకుంటాడు. వాడు మొత్తం వాడి మీద ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడు పోయే అవకాశం ఉందండి. అటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం. ఎలాగైతే ట్రంప్ నిరంకుశత్వంగా అమెరికాని పరిపాలిస్తున్నాడో అదేవిధంగా మన దగ్గర కూడా ఒక విధమైన నిరంకుశత్వం మన దేశంలో వస్తూ వచ్చింది. ప్యాసివ్గా వస్తూ వచ్చి నాటుకుపోయింది, ఇంకా ఫుల్గా నాటుకుపోయింది. ఆ నాటుకుపోయిన నేపథ్యంలో జెన్యూన్ ఇంటెలిజెంట్ ప్లస్ ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ మాత్రమే ఇప్పుడు ఒక ఆధారంగా మారిందండి. ఇప్పుడు ప్రణయ్ రాయ్ న్యూస్ స్టైల్తో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీవీల్లో, ఇప్పుడు ఇందాక మాటలో మీరు చెప్పారు అరుపులు కేకలు ఇవి తప్ప ఆ సెటిల్గా మాట్లాడటము, ఒక రేషనల్గా మాట్లాడటము అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు దీని మీద మీ వ్యాఖ్య ఏంటండి? దీని మీద నా వ్యాఖ్య, నా పర్సనల్ అనుభవం చెప్తాను నేను. 1998లో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ బిజినెస్ టీవీలు, ఈ నేషనల్ టీవీలు వచ్చాయో అప్పటి నుంచి కూడా నేను ప్రతి టీవీలో కూడా ఎక్స్పర్ట్ అనలిస్ట్ కింద ఉంటూ ఉండేవాడిని. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ వ్యాన్స్ పంపించడానికి నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవారు. ఆల్మోస్ట్ అన్ని టీవీలోనే అపియర్ అవుతూ ఉండేవాడిని. కానీ నేను వాలంటరీగా 2030 నుంచి మానేసాను అపియర్ అవ్వడం, పిలుస్తున్నా. కానీ కారణం ఏంటంటే, ఒకనొక ఛానల్లో ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పు ఆన్సర్ అని అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో నాలో ఉన్న రక్తం అంతా కూడా నీరైపోయినట్టుగా అనిపించింది నాకు. ఎందుచేతంటే ఇప్పుడు నేను ఛానల్లో వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది నాలో ఉన్న క్యాపబిలిటీస్ ని బయటకి చూపించుకోవడానికి, కానీ అవతల వాడు చెప్పినట్టుగా నేను జవాబు చెప్పడానికి కాదు కదా. అప్పుడు నేను పర్ఫెక్ట్ అయిపోతాను కదా నేను, నాకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో. అప్పుడు నాకు కొద్దిగా ఆలోచించి నేను ట్రెండ్ మారుతోంది, మనం ఇటువంటి నేపథ్యంలో మనం వెళ్ళకూడదు అని చెప్పి ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుని నేను మానేసేసాను అనమాట. సో మీకు అదొక ఉదాహరణగా అదొక చిన్న ఉదాహరణ. నేను ఒక చిన్న వ్యక్తిని, అటువంటి నా విషయంలోనే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, న్యూస్ అవనివ్వండి, ఈ దీని పేరేంటి, ఈ వ్యాఖ్యాతల సెలక్షన్ అవనివ్వండి, ఇదంతా పొలిటికల్ గా జరుగుతుంది. ఏ విధంగాను మనకు అనుకూలంగా ఎవరు మాట్లాడతాడు, అనుకూలంగా మాట్లాడిపోతే ఎవరిని తిట్టేస్తే, మనం ఎవరి మీద గట్టిగా అరిచేస్తే వాడు సైలెంట్ అయిపోతాడు, నవ్వుతూ ఉంటాడు. అటువంటి ఈ ఫిక్సింగ్ జరిగి అటువంటి ప్యానలిస్టులనే పెడుతున్నారు ఈ ప్యానల్స్ లో, ఈ డిస్కషన్ ప్యానల్స్ గేమ్ లో కూడా అదే మెయిన్ ముఖ్య పాత్ర అయిపోయినట్టుంది. ముఖ్య పాత్ర అయింది. ఇప్పుడు మీరు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేయండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ప్రైమ్ టైం స్టార్ట్ అవుతుంది, బట్ ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా అరుపులే. ఎవరు గట్టిగా అరిస్తే ఆ ఛానల్లో కొంతమంది మనుషులు కొంతసేపు చూస్తున్నారు, ఏంట్రా బాబు ఇక్కడ ఏమవుతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో. సో దాన్నే ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ హైప్ కోసం ఉపయోగించుకుంటున్నారు. బట్ కానీ నిజమైన అనాలిసిస్, నిజమైన కంటెంట్ అనేటువంటిది ఎప్పుడో పోయింది సార్. ఆల్మోస్ట్ 2013 ఆన్వర్డ్స్ నుంచి పోయిందని మనం చెప్పాలి సార్. అంటే మన చిన్నప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ చదువు అంటే టీవీ తర్వాత వస్తుంది అనుకోండి, జనరల్ నాలెడ్జ్ కావాలంటే నువ్వు పేపర్ చదువుతూ ఉంటే వస్తుందని చెప్పేవారు. అంటే ఇప్పుడు పేపర్ కానీ టీవీలు కానీ చూస్తే
ఆ పరిస్థితి ఆ, కనిపించట్లేదు. అంటే అంటే దీన్ని ఎందుకు ప్రస్తావించానంటే ఈ ప్రశ్న అసలు మళ్ళీ ప్రణయ్ రాయ్ కాలం నాటి టీవీ జర్నలిజం చూస్తామా అనేది. ప్రణయ్ రాయ్ లాంటి కాలం నాటి జర్నలిజం చూస్తామా అంటే అది ప్రజల్లో అధికార పక్షాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటి మీద అవగాహన పెరగనంత కాలం మనం ప్రణయ్ రాయ్ లాంటి టీవీలు మనం చూడలేం సార్. అదే అంటే విధంగా మీరు చెప్పినట్టుగా ప్రజల అభిరుచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇందాక మీరు ఈయన సైకాలజిస్ట్ అని చెప్పారు. అంటే అవును, బిహేవియరల్ గా దాని మీద కూడా ఏమైనా చెప్తారా మీరు? అవును, ప్రజల యొక్క అభిరుచి కూడా మారిపోతుంది సార్. ఎందుచేతంటే ఇప్పుడు ముఖ్యంగా ఏమైందంటే 1991లో పివి నరసింహారావు గారు పట్టుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత తమ జీవితం ఇబ్బంది లేకుండా కొనసాగడానికి అంత ఆర్థికపరమైన బాధలు అవి లేవు. అందుచేతనే మీకు పూర్వకాలంలో మా చిన్నప్పుడు ఏదైనా సినిమా చూస్తే అంతా బీదల పాటలు అటువంటి టైప్ సినిమాలు తీసేవారు. లేకపోతే తుఫాన్లో కొట్టుకుపోవడం, వాళ్ళ బీద వాళ్ళు అయిపోతూ ఉండడం, తర్వాత వాళ్ళు హీరోయిక్ గా పైకి రావడం అనేటువంటి చూపిస్తూ ఉండేవారు. అటువంటి స్టోరీలన్నీ మారిపోయి ఇప్పుడు కొత్త రకం స్టోరీలు వస్తున్నాయి. సో అటువంటి నేపథ్యంలో మన ఇండియాలో ఇప్పుడు ఏమైందంటే ఎఫ్లుయెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా పెరిగింది సార్. ఎఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెరిగిందో ప్రజలు మనకి ఎటువంటి గవర్నమెంట్ కావాలి, ఎవరు కావాలి అనేటువంటిది ఆలోచించట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఈ 1991లో పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వలన ఆర్థికంగా ఇండివిజువల్స్ కొంతవరకు స్టెబిలిటీ రప్పించుకున్నప్పటికీ కూడా 1997లో వచ్చిన ఐటీ రివల్యూషన్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్ ఏదైతే ఉందో, అది ఇండియా మొత్తం మీద ఉన్న ఈ ఇంజనీరింగ్ టాలెంట్కి ఒక్కసారిగా వాళ్ళ ఆదాయాల్లో ఎక్కువ రాబడులు విదేశాల నుంచి వస్తూ ఉండడంతో ఇక్కడ ప్రతి వాడికి ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళందరూ రెమిటెన్సెస్ చేస్తూ ఉండడంతో అందరూ కూడా ఒక విధంగా రిచ్నెస్ అనేటువంటిది చూస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే మనకి అన్ని రకాల పెట్టుబడుల మీద పెట్టుబడి కాస్ట్లు అనేటువంటివి పెరిగిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమైంది, అప్పుడు ఈ విధంగా పెరుగుతున్నప్పుడు ఏమైందంటే పొలిటికల్ బిజినెస్ నెక్సెస్ అనేటువంటిది ఏర్పడింది. అంటే అంతవరకు పొలిటీషియన్స్ ఒక మైక్రోసాఫ్ట్ కి ల్యాండ్ ఇద్దామనో, లేకపోతే ఒక డిఎస్ఆ కంపెనీ వస్తే ల్యాండ్ ఇద్దామనో, వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ పెంచుదామనో చూసేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పొలిటీషియన్స్, వాళ్ళే వాళ్ళ బినామీల ద్వారా ఈ టెక్ పార్క్స్ అవనివ్వండి, రియల్ ఎస్టేట్ అవనివ్వండి, ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎలోకేట్ చేసేసేసి ఈ ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అనేటువంటి వాటి మీద కంట్రోల్ వీళ్ళు తీసుకుంటున్నారు, పొలిటీషియన్స్ తీసుకుంటున్నారు. ఈ పొలిటీషియన్సే కార్పొరేట్ రంగంలోకి ఇండైరెక్ట్ గా వచ్చేసేసారు ఇండియాలో. ఆ వచ్చేసిన నేపథ్యంలో మీకు ఏమవుతుందంటే ఏ పొలిటీషియన్ తన యొక్క అభిప్రాయాన్ని చొప్పించడానికి తన టీవీ ఓటు స్టార్ట్ చేసేస్తున్నాడు. ఎందుకు చేస్తుందంటే అతని ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అతని పరిధిలో అతని దగ్గర ఉంది. ఆ విధంగా ఏమైందంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేపథ్యంలో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కొంత ఆపర్చునిటీస్ వీళ్ళు కలిగిస్తున్నప్పటికీ వాళ్ళకి ఎవరిని ఎన్నుకోవాలి, మనం ఎటువంటి వ్యక్తులను చూడాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకపోవడం మూలంగా వస్తున్న అనర్థాలే ఇవి. ఈ అనర్థాలకి మరి ఫలితం లాంగ్ టర్మ్ లో కనిపిస్తుంది, కానీ షార్ట్ టర్మ్ లో కనిపించిన కారణంగా ప్రతి వాడు కొట్టుకుపోతున్నాడు ఈ ఫ్లోలో. అది ఆ విధంగా వచ్చిన నేపథ్యంలో చేంజెస్ గానే మనం వీటిలన్నింటినీ చూడాలి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.